కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమియ్యవా కన్ను మూసిన పాప నిన్ను చేరులే మూసులెన్ని సాగినా నీవే సంతోషంతో నేను సయంతున్నా కవింతల్లో పోయినే వింటున్నా కౌగిళ్ళ ఏడు కొసేయరా 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 వల్లభా నా వల్లభా కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమియ్యవా నీ వేడి చినుకు రాలిందంటే ఎంతో హాయి సుఖం ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైనుంచే ఆకామావేశం చిరకాల వరం మాత్రంగా ప్రతి ఎదురు చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వదపున నిలిపితే మనసుకు మనసును కలిపే తిరిగా అది పడదని వలదని అనుకొని నాటకం పాడా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తగిలిన విషం నన్ను చుట్టేస్తే ఆడిపోయా వాయుగుండం మన్ని కమ్ముతున్నా అప్పుడు నువ్వు అంటే అర్వాలమై కాదేరా వింత వింతనే ప్రత్యక్షం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరు ఎవరు ఎడవిడది అరుతను పల్లకిలో కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమియ్యవా అడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే మూసులెన్ని సాగిన సంతోషం కవింతలో పోయినే
కౌగిలయే కుసరియన కుసరియన కుసరియగా వల్లభా వల్లభా ఇల్లవా మెల్లగా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరం నీయవా కోకిలకు కిలకు అన్నది దేవత నీవని మమతలకు వెలగలుపు తెరిచి ఉంచాలి సఖీ సఖీ సుఖీ భవ సంగీలను అయ్యా గజపతి గారు, ఏమిటి కామశాస్త్రి? మన పద్మకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? మన పద్మకు పెళ్ళ ఇంతలోకి ఏం కర్మ వచ్చింది శాస్త్రి? వచ్చిన చిక్కల్లా పద్మతోనేనండి. వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇరుగు పొరుగు గుసగుసలేనండి. నిజమేనండి శాస్త్రి గారు, మన పద్మ గురించి జనం మాట్లాడుకోవడం నేను కూడా విన్నాను. ప్రతాప్ ఏం మాట్లాడుతున్నా నా పద్మ గురించి? అవును మావయ్య, ప్రతాప్ మనం అనుకున్నంత మంచిదేం కాదు. పద్మ మనం అనుకున్నంత మంచిదేం కాదు మావయ్య. పద్మ విషయంలో మనం చాలా పొరపడ్డాం. అమ్మా పద్మ, పద్మ మావయ్య, పద్మ రవిగాడితో తిరుగుతుంది మావయ్య. ప్రతాప్ అవును మావయ్య, పద్మ కులం తక్కువ మీద రవిగాడితో లేచిపోవాలని ప్లాన్ వేసింది. నేను నమ్మండిరా ప్రతాప్, నేను నమ్మను. నిజాలు చెప్తే నేను నమ్ముతారులే. ఇప్పుడు ఏంది పొగ రాదు కదండి. అవును మావయ్య, స్వయాన నా కళ్ళతో నేను చూశాను. పద్మ రవిగాడితో పబ్లిక్ పార్క్ లో పకపకలాడుతూ ఉంది. ప్రతాప్, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నారా. నా పద్మ చిన్నప్పుడు గర్వంగా మెచ్చారా. నేను పద్మ విషయంలో మన ఆలోచనలు అంచనాలు అన్ని తారుమారైనాయి మావయ్య. ఏంట్రా ప్రతాప్ నువ్వు చెప్పేది? అవును మావయ్య. శాస్త్రి గారు మీరైనా చెప్పండి. పద్మ, అమ్మ పద్మ, చూడండి మావయ్య, మీ గారాల కూతురు పద్మ ఆ రవిగాడితో కులుకుతూ ఉన్న ఫోటోని. ఇది నా పద్మ, ఇది చూడండి మావయ్య. పద్మ నన్ను మోసం చేసిందా? మంచి రుచికరమైన కాఫీలు తీసుకొచ్చింది మన పద్మ. తీసుకోండి నాన్న. అయ్యో సారీ బాబా. పద్మ, ఇంత చిన్న విషయానికైనా మరేం పర్లేదులే. సరే కానీ శాస్త్రి గారు, ఏంటి అంతలా పొగడేస్తున్నారు? అయినా ప్రతి పొగడత వెనుక ఎవరి కొలది స్వార్థం ఉండే ఉంటుందిలేండి. ఇవన్నీ నాకెందుకు నాన్న, నాకు లోపల చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. ప్రతాప్, పద్మ గురించి ఏమన్నావు?
అవును మామయ్య, మన పద్మ ఆ రవిగాడితో తిరుగుతుంది. ప్రతాప్, ఇది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి మామయ్య? నిప్పు లేనిదే పొగ రాదు కదండి. ప్రతాప్ మామయ్య, నీకింత ముందే చెప్పాను కదా మామయ్య, పద్మ ఆ కులం తక్కువ వాడితో పారిపోవాలని. ప్రతాప్ నోర్మై, నా నోరు మూయించినంత మాత్రాన జనం నోరు మూయించలేరు కదా. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం గజపతి గారు? శాస్త్రి, ఆ రవిగాడితో మన పద్మ తైతక్కలాడుతుంటే నేను చూపించాను కదా ఫోటోలు. ప్రతాప్, ఇదంతా ఈ లోకం కట్టుకత్త ప్రతాప్. నేను నమ్మను, నా పద్మ చాలా మంచిది. చెప్పినా కదా, నిజం చెప్తే నువ్వే కాదు ఎవరూ నమ్మరు. మీకు ఫోటోలు కూడా చూపించాను, అయినా నమ్మట్లేదు. శాస్త్రి, పద్మ పద్మ, మాయా, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. పద్మకి వేరొక సంబంధం చూసి పెళ్లి చేసేయండి. క్షణం ఆశించడానికి వీల్లేదు. తెలియక కాలు జారిందే తప్ప కాలు మాత్రం జారలేదు. నువ్వు పద్మను పరిణయం ఆడి మామకు తగ్గ అల్లుడు అనిపించుకోవాలి. ఏమంటావు? మీలాంటి పెద్దల మాట గౌరవించడం కాదంటానా? అదిగాక మా మామయ్య చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో గారాబంగా పెంచాడు. అలాంటి మామయ్య ఈరోజు సమస్యలతో ఉంటే నేను సాయం చేయకుండా ఎలా ఉంటాను? మీ ఇష్టమే మా ఇష్టం. శుభం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అస్తు. అయ్యా, ఆలస్యం అచ్చుబాటు అంత మంచిది కాదు. ముహూర్తం పెట్టమంటారా? చూడండి శాస్త్రి గారు, తొందరగా పెట్టండి. అలాగే. శాస్త్రి గారు ఆగండి ఒక్క నిమిషం. మరలా ఏమిటయ్యా ప్రతాపు? మామయ్య, పెళ్ళంటే రెండు హృదయాల కలయిక. ముందు పద్మకి ఇష్టమో లేదో అది కనుక్కోండి. ప్రతాప్, అంత ఉద్దాతమైన మనసులో నీది. పద్మ నా మాట ఎప్పుడు కాదనలేదురా. ముహూర్తం పెట్టండి శాస్త్రి గారు. అలా అన్నారు, బాగుంది. అయ్యా గజపతి గారు, వధూవరుల పేర్ల బలాన్ని బట్టి చూస్తే ఈ నెల 28వ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి. శాస్త్రి గారు, 3 రోజుల ముహూర్తం ఖరారు చేయండి. మామయ్య, 3 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయగలమంటారా? బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చేస్తుందా ప్రతాప్? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? సరే, ఈ నెల 25న బ్రహ్మాండమైన ముహూర్తం నిశ్చయించాను. ఇదిగోండి లగ్న పత్రికలు. ఏది మీ దక్షిణ? ఇదిగో నా వంతు, నా దక్షత. శుభం. మామయ్య, నేను బజార్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ని కలుసుకునే పని ఉంది, వెళ్ళొస్తాను. గజపతి
నేను సెలవు తీసుకుంటాను మరి. ఆహా, నా పద్మకు అంత చిన్న వయసులో పెళ్లి చేస్తున్నా. ఈ ఆనందంతో ముగ్గురు ఆనందించాలి. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా భగవాని బతుకులు సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా ಮಲ್ಲಿಗ ಬಾಳನೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಮುನ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಬುಗಳೋ ಪಂಚಿನ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿಂಗೊಳಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಟೆರೆ ತುಂಗ ಮಂಡುಗಳೋ ಪೊಂಗಿಲ ತುಂಡುಗಳೋ ఆరింటికోసారి ఏడింటికోసారి తక్కువ పదింటికోసారి పడుకుంటే ఓసారి మెడుకుంటే ఓసారి ఏమితో కూర్చుంటే ఓసారి ఏళ్ళు తప్పుతుంటే ఓసారి ఓసారి కాలు తప్పుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే ప్రజలుసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ చీయంటే ఓసారి పోంటే ఓసారి చాటు మట్టుగా చెయ్యంటే ఓసారి పూలంటే ఓసారి నగలంటే ఓసారి సాదా సీదా చీర కట్టంటే ఓసారి వాళ్ళు ఇసుకుంటే ఓసారి ఇల్లు చెమ్ముతుంటే ఓసారి నీళ్లు తోడుతుంటే నిత్యంగా ఓసారి వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుంటాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗ ಬಾಳನೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಮುನ ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಬುಗಳೋ ಪಂಚಿನ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿಂಗೊಳಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಟೆರೆ ತುಂಗ ಮಂಡುಗಳೋ ಪೊಂಗಿಲ ತುಂಡುಗಳೋ రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు పైగా నోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటే వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి చుట్టూ విడిచినప్పుడు రెండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చిందాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుందాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗ ಬಾಳನೆ ಅಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಬುಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ
ಬಂಡುಗಳು